ఒకనాడు అష్టవసువులు అనే దివ్య ప్రాణులు బ్రహ్మలోకంలో సంచరిస్తూ ఉన్నారు. వారిలో ఒకడు ప్రభాస అనే వసువు మహర్షి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు అత్యంత ప్రియమైన కామధేను అనే ఆవును దొంగిలించాడు. ఆపరాధానికి కోపగించిన వశిష్ఠ మహర్షి ఆ అష్టవసువులను మానవలోకంలో జన్మించు శాపం ఇచ్చాడు. అయితే వారు ప్రార్థించగా ఆయన కరుణించి, నీవు గంగాదేవికి పుత్రులుగా పుడతారు. 7 మంది పుట్టగానే తిరిగి స్వర్గానికి వెళ్తారు. కాని ప్రభాస మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవిస్తాడు అన్నాడు. అలా శాపం కారణంగా గంగాదేవి భూమికి అవతరించింది. అక్కడ హస్తినాపుర రాజు శాంతను గంగను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. గంగా ఒక ప్రమాణం చెప్పింది. నేను ఏం చేసినా నన్ను ఆపకూడదు. ఆపితే నేను నిన్ను వదిలి వెళ్తాను అని. రాజు ఆ అంగీకారంతో వివాహం జరిగింది. వివాహం తరువాత గంగాదేవి ఒక పిల్లవాడిని కనింది. కాని ఆమె ఆ శిశువును గంగలో నిమజ్జనం చేసి వదిలేసింది. రాజు మనసులో బాధ ఉన్నా తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఏమీ అనలేదు. ఇలా 7 పుత్రులను గంగాలోకానికి తిరిగి పంపింది. 8వ పుత్రుడు పుట్టగానే రాజు తట్టుకోలేక, ఇంకా ఈ బిడ్డను ఎందుకు నాశనం చేస్తున్నావు అని అరిచాడు. అప్పుడు గంగాదేవి సీరియస్గా నవ్వుతూ చెప్పింది, రాజా, నీవు వాగ్దానం విరిచావు. నేను ఇప్పుడు వెళ్తాను. కాని ఈ బిడ్డను నీకు వదిలి వెళ్తాను. ఇతడే ప్రభాస వసువు అవతారం భీష్ముడు. ఇతడు ధర్మానికి ప్రతీక, శౌర్యానికి నిదర్శనం అవుతాడు అని చెప్పి ఆ శిశువును రాజుకు అప్పగించి గంగలో లీనమైంది. ఆ శిశువు పేరు దేవవ్రతుడు. తరువాత ఇతడు తన తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు అనే పేరు పొందాడు. సర్వదేవతలు సాక్షిగా తీసుకున్న ఆ ప్రతిజ్ఞ ఇతడిని మహాభారతంలో అజరామరుడిగా నిలిపింది.